అనుదిన వాగ్దాన సందేశం. ప్రతిరోజు ఈ వాగ్దాన సందేశం వింటున్న మీ అందరికీ ప్రభు యొక్క నామములో నా హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా మీరందరూ ఈ వాక్యం ద్వారా బలపరచబడతారని, దీవించబడతారని నేను విశ్వసించి ప్రార్థిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రతిరోజు నేను తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుని వాక్యం వినండి, బలపడండి, దీవించబడండి. రండి, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందితేనే మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్తున్నాను. అపోస్తలుల జీవితాల్లో మనం చూస్తే యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందకముందు, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత 2 భాగాలుగా వారి జీవితాన్ని చూడొచ్చు. పరిశుద్ధాత్మ శక్తిని పొందకముందు వారు అనేకమైనటువంటి ఒడిదుడుకుల్లో గుండా నడిపించబడ్డారు. ఎందుకంటే వారి శక్తి లేనందువలన వాళ్ళు ఆటుపోట్లను ఎదుర్కొనేటప్పుడు చాలా భయంతోనూ, పిరిగితనంతోనూ, చాలా బలహీనతలతోనూ వారు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత దేనికి భయపడకుండా అన్ని విషయాల్లో ప్రభు పరిచర్య కొరకై వాళ్ళు సాహసోపేతంగా ప్రాణాలు సైతం లెక్కసైనంతగా వారి యాత్ర కొనసాగిందని మనము గమనించాలి. చివరకు హతసాక్షులు అవటానికి కూడా వారు వెనకాడలేదనే విషయం కూడా మనం గమనించాలి. అయితే ఈ రోజున ప్రియ సంగమా, పరిశుద్ధులారా, మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అవసరం. ఎందుకంటే సాతాను బలాన్ని మనం ఎదుర్కోవాలంటే మన శరీర బలంతో ఎదుర్కోలేము. శరీరం ఎంత ఆహారం ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, అది మనకి లోకంలో జీవించడానికి, పనిచేసుకోవడానికి పనికొస్తుంది. కానీ సాతానుతో పోరాటానికి పనికిరాదు. సాతానుతో పోరాటానికి ఏం కావాలి అంటే దైవ బలం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి లేనందువలన సాతాను ఇచ్చే ఆలోచనకు లొంగిపోతూ, సాతాను పెట్టే ప్రేరేపణలు లొంగిపోతూ ఉన్నాడు మానవుడు. అయితే అదే దేవుని శక్తి ఉన్నట్లయితే వాడి ఆలోచనలు వాడిని ఎదిరిస్తాడు, దైవికంగా నడుచుకొని వర్ధిల్లుతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, దేవుని బిడలారా, పరిశుద్ధులారా, మీరందరూ కూడా ఆలకించండి. ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా శక్తి మీ మీదకి పంపిస్తానని. కాబట్టి మనం ఆ శక్తిని పొందుకోవాలి. అయితే ఎవరికి ఇస్తాడు దేవుడు? అడిగితే ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి. ఏమని? అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. నీ ఆత్మ నాలో ఉండి నడిపించాలి. ఆత్మ నేను అనుదినము, అనుక్షణము అన్యోన్యంగా నడుచుకోవాలి. నువ్వు సహాయం చేయి తండ్రి. నీ ఆత్మచేత నింపు తండ్రి. నీ బలమైన కార్యం జరిగించు నాయనా. మేము బలహీనమై అనేకసార్లు ఓడిపోతున్నాము. అనేకసార్లు బలహీన పడిపోతున్నాము. నాకైతే ఆశ ఉంది, కానీ మేము నిలబడలేకపోతున్నాము. సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తిని యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన కృపా వరాలతో మనం నింపుతాడు, ఆత్మ అభిషేకంతో నింపుతాడు. యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో ఆత్మ అనే సంస్కారం ఉంటుంది. దాంతోపాటు ఆత్మ నింపుదల, ఆత్మ అభిషేకం కూడా మనకు కావాలి. అయితే ఇవి మన విశ్వాసంతో అడుగుట ద్వారా మనం పొందుకుంటాం. అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఏంటంటే మనం దేవుణ్ణి అడగాలి. మనుషుల్ని అడిగేదానికంటే దేవుని అడగటం మంచిది. మనుషులు అడిగినా దైవశక్తిని ఇవ్వలేదు, కానీ దైవశక్తిని దేవుడే ఇవ్వాలి. కనుక పరిశుద్ధాత్మని మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని శక్తి మనలో పరిపూర్ణ అవుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శక్తి మనలో ప్రవహిస్తుంది. దేవుని శక్తి ఒక వ్యక్తిలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు సాతాను నిలబడలేడు, సాతాను తట్టుకోలేడు. కాబట్టి అందుకని ప్రియ పరిశుద్ధమైనటువంటి బిడ్డలారా, పరిశుద్ధులారా, పరిశుద్ధమైన సంగమా, ఈరోజు
మనం అందరము కూడా ఖచ్చితంగా, నిశ్చయంగా దేవుని శక్తిని పొందే తీరాలి. దేవుని ఆత్మ నింపుదల పొందే తీరాలి. దేవుని ఆత్మ అభిషేకం పొందే తీరాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తానని మాటిచ్చాడు. అయితే మనం విశ్వాసంగా, భారంగా, బలంగా అడిగి పొందుకొని ఆ శక్తిని అనుభవిస్తూ ఉండాలి. దేవుని శక్తి లేకుండా మానవుడు ఏమి చేయలేడు. ఏదేదో అనుకుంటాడు, కానీ ఏం చేయలేడు. ఎందుకంటే మానవుడి కాడ అంత శక్తి లేదు. ఆ మనిషి ఎవరైనా కావచ్చు. ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతస్థుడైనా, ఏ యొక్క రంగైనా, ఏ యొక్క జాతి అయినా మానవుడు మానవుడే. అయితే దేవుని శక్తి మానవుడికి లభ్యమైతే ఆ వ్యక్తి ప్రపంచంలోని ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొంది, ఆస్వాదించబడి, దేవుని కొరకు ఉపయోగపడిన పాత్రలుగా కనిపిస్తున్నారు. అందుకని నువ్వు కూడా నా ప్రియ సహోదరి, సహోదరుడా, అలాంటి వ్యక్తి కావాలని ప్రభువు నిన్ను గురించి ఆశపడుతున్నాడు. ప్రభు నీ మీద ఆయన ఆత్మాభిషేకం కుమ్మరించాలనుకుంటున్నాడు. ఆయన ఆత్మాభిషేకాన్ని నువ్వు పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనిచ్చు ఆలోచనతో, ఆయనిచ్చు తలంపులతో నువ్వు నడుచుకుంటూ నువ్వు సహగా ముందుకెళ్ళినట్లయితే, దేవుడి గురించి వార్తలను ప్రకటించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు కృపనిస్తాడు. అయితే ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని శక్తి లేనందువలన వారి జీవితాలు బలహీనంగానే ఉన్నాయి. నిలబడలేకపోతున్నారు, ఓడిపోతున్నారు, తప్పిపోతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చిన తర్వాత మీరు శక్తి పొందుతారు. అప్పుడు యెరూషలేములో, యూదయ, సమరయ దేశాలంతటా సాక్షులై ఉంటారని చెప్పారు. అదే ప్రకారంగా యేసయ్య శిష్యులు పెంతెకొస్తు దినం నాడున దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొంది, తర్వాత ఆత్మ నింపుదల పొంది, అభిషేకం పొంది, వారు ప్రపంచాన్ని గడగడలాడించే వారిగా మారారు. ప్రాణాలు సైతం యేసయ్య కోసం పోతాయని తెలిసినా ధైర్యంగా నిలబడగలిగారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి వారి మీద ఉంది కాబట్టి, వారిలో ఉంది కాబట్టి. ఈరోజు నా ప్రియ పరిశుద్ధమైన బిడ్డలారా, పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాలి. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందారా? అభిషేకం పొందారా? లేకపోతే ఈరోజు అడగండి, విశ్వాసముగా అడగండి. అయ్యా మా తండ్రి, మమ్మల్ని రక్షించుకున్నావు కదా, మాకు నువ్వు పరిశుద్ధాత్మ శక్తి నీకపోతే మేము ఎలాగా ఈ లోకంలో, ఈ యొక్క మాయ లోకంలో ఎలా బ్రతకగలము, ఎలా నడవగలము తండ్రి? ఎన్నో ఆకర్షణల మధ్య మేము ఉన్నాము. ఏదో ఒకటి మమ్మల్ని ఆకర్షిస్తుంది కనుక నా తండ్రి, నీ శక్తితో మమ్మల్ని నడిపించమని యేసయ్యను మనం అడిగితే, యేసయ్య ఆయన బలమో శక్తి మనకిచ్చి పరిశుద్ధాత్మ చేత మనం నడిపించి మన జీవితాన్ని విజయవంతంగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రాలయ్యా. అవును ప్రభా, ఈ లోకమే ఒక పాప లోకం. ఇందులో ఎన్నో ఆకర్షణలు మనిషిని ఆకర్షించటానికి, మనిషిని పాడు చేయటానికి సాతాను ఎన్నో పన్నాగాలు పన్ని రకరకాల వేషాలతో, రకరకాల విధానాలతో అపవాది ఆయన బిడ్డలైన మనల్ని పాడు చేయాలని చూస్తున్నాడు. అయ్యా, మీ యొక్క ఆత్మ చేత దురాత్మక క్రియలను, దురాత్మక సమూహాల్ని, చీకటి కార్యాల్ని, సుదర శక్తుల్ని, మంత్రశక్తుల్ని, శాతపడి శక్తుల్ని, చిల్లంగి శక్తుల్ని, ప్రతి విధమైన అపవాది క్రియలను మా మీద కానీ, సంఘం మీద కానీ, పరిసర మీద కానీ, నన్ను వెంబడిస్తున్న బిడ్డల మీద కానీ, ఎవరి మీద లేకుండా నా దగ్గర యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. నిశ్చయంగా మీరు బంధించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, బలహీనమైన బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. వ్యాధి బాధలను తీసేయండి, ఆరోగ్య సమస్యలను తీసేయండి, మానసిక శారీరక ఒత్తిడిని తీసేయండి. బహుబలంగా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, ఆయన మా దేశ ప్రజలందరినీ రక్షించబట్టుకు సహాయం చేయండి, రక్షణ పొందుకున్నకు సహాయం చేయండి. ఆయన నువ్వే కనికరించయ్యా. మా దేశం గొప్ప దేశం, మా యొక్క భారత భూమి మంచి భూమి అయ్యా. అనేకటువంటి రకాలైన జాతుల వారు, కులాల వారు, మతాల వారు ఉన్నారు. అయ్యా, అందరినీ రక్షించుటకు నేనే దేవుడినని మీ యొక్క వాక్యం ద్వారా మీరు సెలవిస్తూ ఉన్నారు.
కనుక ప్రజలందరినీ రక్షించమని, ప్రతి కుటుంబాన్ని రక్షించమని, అయ్యా ప్రతి బిడ్డకు మేలు చేయమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చీకటి కార్యాలు, దుర్శక్తులు, శక్తులు లయపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ దినం నాన్న ప్రభా, నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో, చదువుల్లో, ఆరోగ్యాలు తోడుని కాపాడు నాయన. ఈ దినం మా కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ, పరిచర్య చుట్టూ నీ కంచి కాపుదల, నీ భద్రత, నీ సహాయం ఉంచమని ప్రార్థిస్తున్నాను. నాయన నీ కంచి భద్రంగా ఉంచుతుంది తండ్రి. నీ కంచి వేసి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మరొకసారి నీ చేతులకి మా దేశాన్ని, దేశ ప్రజలను అప్పగిస్తున్నాం. నేను నమ్ముకున్న ప్రతి క్రైస్తవ బిడ్డని నీకు అప్పగిస్తున్నాం. వారికి ఉన్న ఇరుకులను, ఇబ్బందులను, వ్యాధి బాధలను తీసేయండి అయ్యా. నేను నమ్ముకొని మా ద్వారా నేను నెమ్మడిస్తున్న నాయన సంఘానికి వస్తున్న బిడ్డలు కానివ్వండి, యూట్యూబ్లో వింటున్న బిడ్డలు కానివ్వండి, దేవా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న బిడ్డలు కానివ్వండి, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి, దీవించి, వదిలి చేసి మహింపరచుకోమని నా ప్రభువా, నా తండ్రి, నీ చేతులకే ఈ యొక్క పరిచర్యను, సంఘాన్ని, బిడ్డలను సమస్తం అప్పగించుకుంటున్నాం. నువ్వు తప్ప మాకెరో దారి లేదయ్యా, ఎరొక మార్గం లేదయ్యా. నాయనా నీ యొక్క సన్నిధి చేత, నీ కృప చేత, నీ బలం చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు బలపరిచి, ఆశీర్వదించి, వరదలు చేసి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మా దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని, నేను నమ్ముకున్న క్రైస్తవ జనాంగం అంతటినీ జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను నిన్నే సేవిస్తూ, నీ కొరకే జీవిస్తూ, నీలో వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ప్రతి సేవకుడు ఎంతో ప్రయాసతో నీ పరిచయం చేయగలిగినట్లుగా నీకు ఆత్మచేతిని అనిపించమని ప్రార్థిస్తున్నాను. నేను నామకార్థంగా నీ సేవ చేయక, బలముగా, భారముగా నీ పరిచయం చేయక నువ్వు సహాయం చేయమని, వారు పడుతున్న ఇబ్బందులను, ఇరుకులను అయ్యా నువ్వు తీర్చగల దేవుడు కనుక నువ్వే తీర్చివేయమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ కృప చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని, వర్ధలు చేయమని, నీ నామ మహింపరచుకోమని, దేవా అల్పుడును, అయోగుడినయ్యా, నీ చేతులకి నేను అప్పగించుకున్నానయ్యా. నీవు నన్ను, నా కుటుంబాన్ని, నా కలిగిన సమస్తాన్ని నీ కృపలో భద్రపరిచి, ఆశీర్వదించి, దీవించి, నడిపించి, మహింపొందమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి అడిగేడుకున్నాను తండ్రి. ఆమెన్.